కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు వినండి. రాబోయే 4 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి. ఆకాశంలో గ్రహాల స్థానాలు మారుతున్నాయి. దాని ప్రభావం నేరుగా మీ మీద పడబోతోంది. అందుకే ఈ కొద్ది రోజులు మీరు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విషయంలో రాబోయే 4 రోజులు మీరు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. మరి కర్కాటక రాశి వారికి చెందిన వారందరికీ రాబోయే 4 రోజులు ఏం జరగబోతుంది, వీరి జీవిత భాగస్వామి వల్ల వీరికి ఏం జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 4 రోజులు కర్కాటక రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కర్కాటక రాశి అనేది రాశి చక్రంలో 4వ రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వల్ల చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారు గొడవలు అంటే అస్సలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాలలో శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఇవి వీరి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం, తెలివితేటలు ఎక్కువ. వీరికి మెమరీ అధికముగా ఉంటుంది. చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలు, కలిసి తిరిగినటువంటి మనుషులను స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వీరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యమైనా చేయగలుగుతారు. కర్కాటక రాశికి చెందిన వారు సున్నితంగా, అందంగాను, ఆకర్షణీయంగాను ఉంటే వీరు ఎదుటి వ్యక్తులకు ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు. ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశి వారు పుష్కలంగా కలిగి ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి. వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశం ఉంది కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి చరరాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన ఆ సమస్యను జటిలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు, కార్యాచరణకు మది ఉన్న ఆంతర్యాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. రాబోయే 4 రోజులలో గ్రహాల ప్రతికూల ప్రభావం వారి ఈ బలహీనతలనే లక్ష్యంగా చేసుకొని వారి జీవితంలోని సున్నితమైన అంశాలపై, ముఖ్యంగా దాంపత్య జీవితంపై ప్రభావం చూపబోతుంది. ఈ రాబోయే రోజులలో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రంగం వారి వైవాహిక జీవితం. గ్రహాల ప్రతికూల ప్రభావం నేరుగా వారి బంధం యొక్క పునాదులనే కదిలించే ప్రయత్నం చేస్తుంది. చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతాయి. సాధారణంగా పెద్దగా పట్టించుకొని చిన్న చిన్న విషయాలు కూడా ఈ రోజుల్లో భూతద్దంలో కనిపించి పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ఉదాహరణకు ఇంటిని శుభ్రంగా ఉంచకపోవటం, సమయానికి ఫోన్ చేయకపోవటం, చెప్పిన మాట వినకపోవటం వంటివి కూడా తీవ్ర వాగ్వాదానికి కారణం కావచ్చు. ఈ రాశి వారి పరిపూర్ణతను కోరే స్వభావం ఈ సమయంలో మరింత తీవ్రమై భాగస్వామిపై విమర్శల వర్షం కురిపించవచ్చు. కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ నోటి నుండే వచ్చే మాటలు అదుపు తప్పుతాయి. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, బయటకు వచ్చేది మరి ఒకటి కావచ్చు. పరుషమైన పదజాలం వాడటం, భాగస్వామిని కించపరిచేలాగా మాట్లాడడం, వారి కుటుంబ సభ్యులను నిందించడం వంటివి జరగవచ్చు. ఒకసారి నోరు జారితే దానిని వెనక్కి తీసుకోలేరు. అది బంధంలో శాశ్వతమైన గాయాన్ని మిగల్చవచ్చు. కుజగ్రహ ప్రభావం వల్ల మీలో అహం పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ నేనే కరెక్ట్ అనే వాదనకు దిగుతారు. భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వకపోవటం, వారిని తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది.
నా మాటే నెగ్గాలి అనే ధోరణి సంబంధాన్ని నాశనం చేస్తుంది. ఇద్దరి పట్టుదలకు పోవటం వల్ల సమస్య పరిష్కారం కాకుండా మరింత జటిలమవుతుంది. ఈ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడో మర్చిపోయిన పాత సంఘటనలు, గతంలో భాగస్వామి చేసిన తప్పులు గుర్తుకు వచ్చి వాటిని ప్రస్తావించి గొడవ పడుతూ ఉంటారు. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. నువ్వు అప్పుడు కూడా ఇంతే చేశావు వంటి మాటలు భాగస్వామిని తీవ్రంగా గాయపరుస్తాయి. ఈ అంశం వినడానికి చాలా భయానకంగా ఉంటుంది. కానీ దీనిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీ మధ్య మూడవ వ్యక్తి ప్రవేశం జరిగే అవకాశం ఉంది అంటే మూడవ వ్యక్తి ప్రవేశం ఎల్లప్పుడూ వివాహేతర సంబంధం అని అర్థం కాదు. రాహువు ప్రభావం దీనికి అనేక రూపాలను ఇస్తుంది. మీ స్నేహితుడు, సహోద్యోగి లేదా బంధువు చెప్పిన మాటలను పట్టుకుని మీ భాగస్వామిని అనుమానించటం మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకు, ఎవరో వచ్చి మీ ఆయన లేదా మీ ఆవిడ ఫలానా వారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పగానే దానిని మనసులో పెట్టుకుని లేనిపోనివి ఊహించుకుని గొడవపడటం. ఇక్కడ ఆ చెప్పిన వ్యక్తి మూడవ వ్యక్తి అవుతాడు. అత్తగారు, ఆడబడుచు, తల్లిదండ్రులు లేదా ఇతర దగ్గరి బంధువులు మీ భార్యాభర్తల మధ్య విషయాలలో అతిగా జోక్యం చేసుకోవటం కూడా మూడవ వ్యక్తి ప్రవేశమే. వారి మాటలు విని మీరు మీ భాగస్వామితో సంబంధాన్ని పాడు చేసుకునే ప్రమాదం ఉంది. వారి మంచి కోసమే చెప్పినప్పటికీ గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు అది మీకు ప్రతికూలంగానే అర్థమవుతుంది. పాత ప్రేమికులు లేదా స్నేహితుల నుండి అకస్మాత్తుగా ఒక సందేశం రావటం లేదా వారు తారసపడటం జరగవచ్చు. ఇది మీ భాగస్వామిలో అనుమానాన్ని, అభద్రతాభావాన్ని రేకెత్తించవచ్చు. మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా పరిస్థితులు మిమ్మల్ని దోషిగా నిలబెట్టవచ్చు. వివాహేతర ఆకర్షణ ఇది అత్యంత ప్రమాదకరమైనది. గ్రహాల బలహీనత, దాంపత్య సుఖం లోపించటం వల్ల మనసు పక్కదారులు పట్టే అవకాశం ఉంటుంది. కార్యాలయంలోనో బయటో ఆరోగ్య వ్యక్తి పట్ల ఆకర్షణ కలగవచ్చు. ఈ సమయంలో కలిగే ఆకర్షణ కేవలం తాత్కాలికమని, అది మీ కుటుంబాన్ని నాశనం చేస్తుందని గ్రహించాలి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణాలు తెలుసుకుంటే మంచిది. గొడవల వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేస్తారు. మౌనం బంధానికి అతిపెద్ద శత్రువు. సమస్యను చర్చించి పరిష్కరించుకోకుండా మౌనంగా ఉండిపోవటం వల్ల ఇద్దరి మధ్య మానసిక దూరం విపరీతంగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లేనప్పుడు శారీరక అన్యోన్యత కూడా తగ్గుతుంది. ఇది బంధంలో దూరాన్ని మరింత పెంచుతుంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. తమ బాధను, ఆవేదనను పంచుకోవడానికి ఎవరూ లేరనే భావన కలుగుతుంది. ఇది డిప్రెషన్కు దారితీసే ప్రమాదం ఉంది. దాంపత్య సమస్యలతో పాటు ఈ రాశి వారికి ఈ 4 రోజులలో ఆర్థికంగా కూడా కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. లాభస్థానంపై పాపగ్రహాల ప్రభావం వల్ల నష్టాలు సంభవించవచ్చు. మొదటిది ఆస్తి నష్టం. ఇది అనేక రూపాలలో ఉండవచ్చు. వాహన ప్రమాదాలు. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ప్రధ్యానంగా నడపటం వల్ల ప్రమాదాలు జరిగి వాహన మరమ్మతులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. గృహోపకరణాలు పాడవటం. ఇంట్లోని విలువైన వస్తువులు అనగా టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ వంటివి అకస్మాత్తుగా పాడైపోయి ఊహించని ఖర్చును తెచ్చిపెట్టవచ్చు. స్థిరాస్తి వివాదాలు. భూమి లేదా ఇంటికి సంబంధించిన పాత వివాదాలు మళ్ళీ తెరపైకి రావచ్చు. సోదరులతో లేదా బంధువులతో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరగవచ్చు. కోర్టు కేసుల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇక ధన నష్టం. మోసపూరిత పథకాలు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశ చూపే స్కీమ్ల పట్ల ఆకర్షితులవుతారు. ఆన్లైన్ మోసాలు, లాటరీలు, స్కామ్ల బారిన పడి డబ్బు పోగొట్టుకునే ప్రమాదం చాలా ఎక్కువ. తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఖర్చులు. చేతిలో డబ్బు నిలవదు. అనారోగ్య సమస్యల వల్ల ఆసుపత్రి ఖర్చులు లేదా భాగస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి అనవసరమైన బహుమతులు కొనటం వంటివి మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి. పెట్టుబడులు పెట్టవద్దు. ఈ 4 రోజులు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా మరే ఇతర కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఏమాత్రం మంచి సమయం కాదు. నష్టాలు వచ్చే అవకాశాలు 90% ఉన్నాయి. ఎవరికి అప్పు ఇవ్వవద్దు, తీసుకోవద్దు. ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవచ్చు. తీసుకున్న అప్పు తీర్చలేని భారం కావచ్చు. వచ్చే 4 రోజులు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇది కేవలం మగవారికే కాదు, ఆడవారికి కూడా. వచ్చే 4 రోజులు ఈ రాశివారు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాలి. కుటుంబం మరియు ఆర్థిక సమస్యల వల్ల నిరంతరం ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. చిన్న విషయాలకే విపరీతమైన ఆందోళన చెందుతారు. రాత్రిళ్ళు చెడు ఆలోచనలు, భయాల వల్ల సరిగ్గా నిద్ర పట్టదు. ఇది మరుసటి రోజు మీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏ కారణం లేకుండానే చిరాకుగా, కోపంగా ఉంటారు. ఇతరులపై, ముఖ్యంగా కుటుంబ సభ్యులపై అరవటం జరుగుతుంది. మానసిక ఒత్తిడి శారీరక రోగాలకు కారణమవుతుంది. కడుపు నొప్పి, అల్సర్లు వంటి సమస్యలు రావచ్చు. బయటి ఆహారం తినకపోవటం ఉత్తమం. బుధుడు చర్మానికి కూడా కారకుడు. ఒత్తిడి వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, అలర్జీలు లేదా మొటిమలు పెరగవచ్చు. తలనొప్పి, మైగ్రేన్, నరాల పట్టు తప్పటం వంటివి అనుభవంలోనికి రావచ్చు. మెడ, భుజాల నొప్పులు కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలు హార్మోన్ల అసమతుల్యత, ఋతుక్రమంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా ఈ 4 రోజులు ఓపికగా ఉండండి. మీ భర్త కోపంగా మాట్లాడినా మీరు సంయమనం కోల్పోవద్దు. ఆయన మాటలకు ప్రతిగా మీరు కూడా మాట్లాడితే చిన్న నిప్పురవ్వ పెద్ద మంట అవుతుంది. ఆయన శాంతించిన తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అత్తమామల జోక్యం ఎక్కువగా ఉండవచ్చు. వారి మాటలను గౌరవించండి, కానీ మీ దాంపత్య జీవితంలోనికి వారిని పూర్తిగా రానివ్వకండి. తెలివిగా వ్యవహరించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆరోగ్య సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. సమస్య తీవ్రంగా ఉంటే మీ పుట్టింటి వారిలో అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోండి, కానీ మీ భర్తను తక్కువ చేసి మాట్లాడవద్దు. అలాగే ఈ రాశికి చెందిన పురుషులు ముఖ్యంగా ఈ 4 రోజులు కోపాన్ని నియంత్రించుకోండి. కుజ ప్రభావం వల్ల మీకు కోపం ఎక్కువగా వస్తుంది. కోపంలో తీసుకున్న నిర్ణయాలు, మాట్లాడిన మాటలు మిమ్మల్ని తర్వాత తీవ్రంగా బాధిస్తాయి. కోపం వచ్చినప్పుడు ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోవటం లేదా నీళ్లు త్రాగటం వంటివి చేయండి. మీ భార్య అభిప్రాయాలకు, భావోద్వేగాలకు విలువ ఇవ్వండి. ఆమెను విమర్శించటం, ప్రతిదానిలో తప్పులు వెతకటం మానుకోండి. ఆమె మీ నుండి ప్రేమను, భరోసాను కోరుకుంటుంది. కార్యాలయంలో లేదా స్నేహితులలో ఎవరైనా మహిళలు మీతో స్నేహంగా ఉన్నంత మాత్రాన దానిని అపార్థం చేసుకోవద్దు. మీ భార్యను అనుమానించేలాగా ప్రవర్తించవద్దు. అలాగే మీరు కూడా అలాంటి ఆకర్షణలకు లొంగవద్దు. ఈ సమయంలో ఆర్థికంగా ఎలాంటి సాహసాలు చేయవద్దు. జూదము, బెట్టింగ్ వంటి వాటికి దూరంగా ఉండండి. కుటుంబాన్ని ఆర్థిక కష్టాల్లోనికి నెట్టవద్దు. ఈ కష్టకాలం నుండి బయటపడడానికి ఈ రాశికి చెందిన ఆడవారు, మగవారు ఈ పరిహారాలను శ్రద్ధగా ఆచరించండి. దాంపత్య అన్యోన్యతకు శివపార్వతులను మించిన దైవం లేదు. ప్రతిరోజు శివాలయాన్ని సందర్శించి శివపార్వతులకు పూజ చేయండి. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. శుక్రుడు ప్రేమకు, బంధాలకు కారకుడు. శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించి పాయసం నైవేద్యంగా పెట్టండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక కొద్దిసేపు మౌనంగా ఉండండి. ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ వాక్కును, ఆలోచనలను నియంత్రణలో ఉంచుతుంది. పరిహారాల కన్నా ముఖ్యమైనది మీ ప్రవర్తనలో మార్పు. భాగస్వామితో గొడవ పడకూడదని ముందుగానే నిర్ణయించుకోండి. వారు రెచ్చగొట్టినా మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. సమస్యను చర్చించడానికి ఇది సరైన సమయం కాదని చెప్పి తర్వాత మాట్లాడదామని చెప్పండి. రాబోయే 4 రోజులు ఈ రాశి వారికి నిస్సందేహంగా ఒక పరీక్షా సమయం. దాంపత్య జీవితంలో గొడవలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి. ఈ పరీక్షలో మీరు ఓపిక, సంయమనం, అవగాహన అనే ఆయుధాలతో నిలబడితే మీ బంధం మునుపటి కన్నా మరింత బలపడుతుంది. కాబట్టి ఆందోళన చెందకుండా ధైర్యంగా, తెలివిగా ఈ పరిస్థితిని ఎదుర్కోండి. మీ జీవిత భాగస్వామి మీ శత్రువు కాదు, మీ అర్ధభాగం. ఈ కష్ట సమయంలో ఒకరికొకరు తోడుగా నిలబడితే ఏ గ్రహము మిమ్మల్ని విడతీయలేదు. అయితే ఈ కర్కాటక రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే కర్కాటక రాశి వారిది మంచి స్వభావం కాబట్టి. ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు.
వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి వారవలేకపోతూ ఉంటారు. మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువు ఎవరు అయితే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారవుతూ ఉంటారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మరో 2 రోజులలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేట తెల్లం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కర్కాటక రాశి వారికి 2 వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులను జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి మీ ముందు కూర్చుని చేతులను జోడిస్తారు. ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్తారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళను మీ లైఫ్ నుంచి బయటపడేయాలి. మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోనికి రానివ్వకూడదు. వాళ్లకు ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు. కాబట్టి మీలో ఉన్న లేజీనెస్ విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఎవరో 2 వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఇంతకుముందే మీ లైఫ్లో ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి. ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్ళీ చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. ఇటువంటి వారు అవసరం లేదు కూడా. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక 2వ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనుకాల గోతులు అనేది తీస్తూ ఉంటారు. అయితే ఈ 2 వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో మీరు గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి. కాబట్టి కర్కాటక రాశివారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. కర్కాటక రాశివారు మేము చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది. తద్వారా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి.